ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో 29వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 29వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధౌ. సర్వస్మిన్నపి పశ్యాత్మానాం సర్వత్రోతృజభేదాజ్ఞానం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధౌ. సర్వస్మిన్నపి పశ్యాత్మానాం సర్వత్రోతృజభేదాజ్ఞానం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. అందరిపైన ప్రేమను చూపుము, అందరిపై ఆప్యాయత చూపుము. అందరి మనములు ప్రేమతో దోచి అందరిలో ఆహరినే గాంచుము. అందరిపైన ప్రేమను చూపుము, అందరిపై ఆప్యాయత చూపుము. అందరి మనములు ప్రేమతో దోచి అందరిలో ఆహరినే గాంచుము. శత్రువునైనా మిత్రుడనైనా పుత్రుడనైనా బంధువునైనా కలహము చేయక కూర్మిని చూపి శత్రుభావమును సంహరింపుము. శత్రువునైనా మిత్రుడనైనా పుత్రుడనైనా బంధువునైనా కలహము చేయక కూర్మిని చూపి శత్రుభావమును సంహరింపుము. ఇతరులపైన కోపము చేసిన నిన్ను నీవే కోపించిన తీరు. నీలో శ్రీహరి అందరి నుండా ఇతరులనేలా దూషణ చేతువు. ఇతరులపైన కోపము చేసిన నిన్ను నీవే కోపించిన తీరు. నీలోనే శ్రీహరి అందరి నుండా ఇతరులనేలా దూషణ చేతువు. అందరిలోన ఆత్మ ఒక్కటే, అందరి బాధలు నొప్పులు ఒకటే. అది ఎరిగిన ఓ ఆత్మరూపుడా ఇతరులపైన అలిగెదవేలా. అందరిలోన ఆత్మ ఒక్కటే, అందరి బాధలు నొప్పులు ఒకటే. అది ఎరిగిన ఓ ఆత్మరూపుడా ఇతరులపైన అలిగెదవేలా. స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని. స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము. ఈ శ్లోకము సాక్షాత్ శ్రీ శంకరుల వారే చెప్పిరి. భగవంతుడు సర్వవ్యాపి,
జడ చైతన్య వస్తు జంతు పదార్థములందు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగు వరకు సమస్త జీవుల యందు స్వామి ఆత్మరూపములో వెలయుచున్నాడు. జంతువులు, పక్షులు, క్రిములు, మానవులు, వన్యమృగములు, చెట్లు, చేమలు మున్నగు భూ జల వాయు నిలయ సమస్త జీవులు శ్రీహరి ప్రతిరూపములే. అన్ని ఆత్మలు పరమాత్మయగు హరి రూపములే. అద్దములో ప్రతిబింబము వలె ప్రతి ప్రాణి విశ్వమనే అద్దములో పరమాత్మ ప్రతిరూపములే. రూపములు, రంగులు, భావములు వేరైనను సమస్త జీవులు దేవుని ప్రతిరూపములే. భగవంతుడు సూక్ష్మముగా జీవులలోనూ ఊర్జముగా పంచభూతములలోనూ నిక్షిప్తుడై ఉన్నాడు. పూమాలలో దారము వలె, తీగలో విద్యుత్తు వలె సమస్త జీవులలో శ్రీహరి వ్యాపించి ఉన్నాడు. అందుచే అన్ని జీవులను సమభావముతో చూడవలెను. ఎవ్వరిపై కోపతాపములు చూపరాదు, ఎవ్వరితో కలహించరాదు. అందరినీ ప్రేమతో దయతో చూడవలెను. ద్వేష విరోధ భావములను రూపుమాపి శాంతి సహృదయము అలవరుచుకొనవలెను. శత్రువులైనను మిత్రులైనను పుత్రులైనను బంధువులైనను అందరినీ ఒకే తీరు ఆదరించవలెను. సహనము శాంతే మైత్రిని ప్రేమను చేకూర్చును. భేదభావము చూపుట కేవలము అజ్ఞానమే కాన సమాన హృదయముతో మంచిని సాధించుము. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 29వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.